హలో గైస్, వెల్కమ్ టు యానిమీ రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 3లో జిన్వు లెవెలప్ అవడం కోసం ఒక కీని యూజ్ చేసి డంజన్లోకి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత జిన్వును గాబ్లింగ్స్ అనేవి అటాక్ చేస్తాయి. ఆ గాబ్లింగ్స్ అన్నిటిని జిన్వు చంపేస్తాడు. దాని తర్వాత ఒక భయంకరమైన తోడేలు సడన్గా జిన్వును అటాక్ చేస్తుంది. తన చేతిలో ఉన్న కత్తితో డిఫెండ్ చేసుకుంటాడు. అప్పుడు తన కత్తి బ్రోక్ అయిపోతుంది. ఆ తోడేలు గాబ్లింగ్స్ కన్నా స్ట్రాంగ్వి. భయంతో జిన్వు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అతను ఎక్కడికి కదలలేకపోతాడు. ఈ ఎపిసోడ్లో తోడేలు జిన్వును అటాక్ చేయడానికి వస్తుంది. అతను అక్కడి నుంచి జంప్ చేసి తప్పించుకుంటాడు. అతని బాడీ ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వడం, తన అబిలిటీస్, తన బాడీ లైట్గా ఉండడం ఫీల్ అయ్యి ఇదంతా చూసి అతను షాక్ అవుతాడు. అది చూసిన అతను భయపడకుండా ఆ తోడేలును చేత్తో అటాక్ చేస్తాడు. కానీ ఆ తోడేలుకు ఏమీ కాదు. మళ్ళీ ఆ తోడేలు అతన్ని అటాక్ చేయడానికి వస్తుంది. జిన్వు తోడేలు నుంచి తప్పించుకొని ఆ తోడేలును అటాక్ మీద అటాక్ చేస్తాడు. కానీ అటాక్స్ ఆ తోడేలు మీద పనిచేయవు. తను ఈ తోడేలును చేతులతో చంపలేను అని అర్థమయ్యి జిన్వు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు తన దగ్గర గనక ఒక వెపన్ ఉంటే దానితో చంపొచ్చు అని అనుకుంటాడు. అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. తను ఇన్వెంటరీని ఓపెన్ చేసి దానిలో ఉన్న ఒక వెపన్ని తీసుకొని అక్కడ ఉన్న తోడేలుని అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ తోడేలు చనిపోతుంది. అతని మిషన్ కూడా కంప్లీట్ అవుతుంది. జిన్వు డెవలప్ అవుతాడు. కానీ అంతటితో అయిపోదు. ఇంకో రెండు తోడేళ్ళు అతన్ని అటాక్ చేస్తాయి. జిన్వు ఆయుధం ఆ గ్రౌండ్లో స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అతను ఎంత లాగినా రాదు. ఆ రెండు తోడేళ్ళు అతన్ని అటాక్ చేయడానికి దగ్గరికి వస్తాయి. అప్పుడు అతను గ్రౌండ్లో స్ట్రక్ అయిపోయి ఉన్న ఆయుధాన్ని లాగి ఆ రెండు తోడేళ్లను చంపేస్తాడు. దాని తర్వాత జిన్వు ఏ లెవెల్లో ఉన్నాడో చెక్ చేసుకుంటూ ఉంటాడు. తను కరెంట్ లెవెల్ 2లో ఉంటాడు. తన స్టాట్స్లో మొత్తం 5 పాయింట్లు పెరిగి ఉంటాయి. జిన్వు స్ట్రెంత్ 32లో ఉంటుంది. తను ఎంత ఎక్కువ పాయింట్లు సాధిస్తాడో అంత ఎక్కువ తన బేస్ అబిలిటీస్ పెరుగుతాయని తెలుసుకుంటాడు. జిన్వు తోడేళ్లతో ఫైట్ చేసేటప్పుడు తనకు కొన్ని గాయాలనేవి తగులుతాయి. కొంతసేపటి తర్వాత ఆ గాయాలు ఆటోమేటిక్గా మాయమైపోయి ఉంటాయి. జిన్వు ఏమైనా విలువైన వస్తువుల కోసం వెతుకుతూ ఉంటాడు. దానికి బదులుగా అతనికి కొన్ని ఐటమ్స్ వస్తాయి. దాని తర్వాత జిన్వుకు షాప్ అనే కొత్త ఫీచర్ ఓపెన్ అవుతుంది. అందులో అతనికి వచ్చిన ఐటమ్స్ని అమ్ముకోవచ్చు, అలాగే కొనుక్కోవచ్చు. కానీ అతను లెవెల్ 2లో ఉండడం వల్ల అతను ఇప్పుడు ఐటమ్స్ని కొనుక్కోలేడు. కానీ ఐటమ్స్ని అమ్ముకోవచ్చు. అతనికి వచ్చిన ఐటమ్స్ని అమ్మేస్తాడు. దాని నుంచి అతనికి 20 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. ఆ గోల్డ్ కాయిన్స్ యూజ్ చేసి షాప్లో వెపన్స్ను కొనుక్కోవచ్చు. జిన్వు దగ్గరలో కింద పడి ఉన్న కత్తిని తీసుకుంటాడు. తను డంజన్లోంచి బయటికి వెళ్ళాలి అంటే తను డంజన్ బాస్నన్నా చంపాలి, లేదా మ్యాజిక్ స్టోన్ అన్నా కావాలి. కానీ ఆ మ్యాజిక్ స్టోన్ ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో తెలియదు. జిన్వు ఇంకా మ్యాజికల్ బీస్ట్ని చంపి లెవెలప్ కావాలని అనుకుంటాడు. ఎందుకంటే అతను బాస్ని చంపేంత స్ట్రాంగ్ కాదు కాబట్టి. సడన్గా అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది. చూస్తే 30-40 తోడేలు కనిపిస్తాయి. జిన్వు భయపడకుండా ఆ తోడేలన్నింటినీ చంపేస్తాడు. కట్ చేస్తే భూమి మీద ఉన్న డైమెన్షన్ గేట్ను చూసి ప్రజలందరూ ఏదో జరగబోతుందని భయపడుతుంటారు. తరువాత డంజన్లో జిన్వు ఆ తోడేలన్నింటినీ చంపేసింటాడు. తన కత్తికి క్రాక్స్ అనేవి వచ్చింటాయి. తనకి ఇంటర్ఫేస్లో ఒక మెసేజ్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తాడు. అప్పుడు ఇన్వెంటరీ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఐటమ్స్ యాడ్ అయి ఉంటాయి. ఎందుకంటే అతను 30-40 తోడేళ్లను చంపాడుగా అందుకు. అలాగే ఐటమ్స్తో పాటు అతనికి మ్యాజిక్ స్టోన్ కూడా దొరుకుతుంది. కానీ జిన్వు ఆ మ్యాజిక్ స్టోన్ని యూజ్ చేసి బయటికి వెళ్లకుండా తను స్ట్రాంగ్ అవడం కోసం ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని ఆ డంజన్లోనే ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇప్పుడు జిన్వు ఆ మ్యాజిక్ స్టోన్ని యూజ్ చేయకపోతే అది మాయమైపోతుంది. ఏదైతే అది అవుతుంది అని ఆ డంజన్లోనే ఉండి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాడు. మరొక పక్క ఎర్త్ మీద డైమెన్షనల్ గేట్ నుంచి ఒక మ్యాజికల్ బీస్ట్ బయటికి వస్తుంది. డి ర్యాంకు అలాగే ఈ ర్యాంక్ మ్యాజిక్ నైట్స్ ఆ మ్యాజికల్ బీస్ట్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ వారికి హీలర్స్ తక్కువ మంది ఉండడం వల్ల ఒక ఆమెకు ఫోన్ చేసి రమ్మని చెబుతారు. ఆమె ఎవరో మీకు తెలుసా? జిన్వును డంజన్లో హీల్ చేస్తుంది కదా ఆమె. సరే నేను వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకో పక్క జిన్వు తన లెవెల్ని పెంచుకోవడం కోసం డంజన్లో డిఫరెంట్ మ్యాజికల్ బీస్ట్ని చంపుతూ ఉంటాడు. ఆ మ్యాజికల్ బీస్ట్ పేరు వైట్ కలర్లో ఉంటే తనకంటే వీక్ అని, ఆరెంజ్ కలర్లో ఉంటే తన లెవెల్ అని, అదే రెడ్ కలర్లో ఉంటే తనకంటే స్ట్రాంగ్ అని అనుకుంటాడు. జిన్వు ఎలా ఇమాజిన్ చేసుకుంటాడు అంటే తను ఫస్ట్ తోడేళ్లతో ఫైట్ చేసేటప్పుడు రెడ్ కలర్లో, ఇప్పుడు వైట్ కలర్లో పేరు ఉండటం వల్ల అలా అనుకుంటాడు. జిన్వుకి కిందికి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తాయి. కింద ఒక పెద్ద మాన్స్టర్ ఉందని అతనికి అనిపిస్తుంది. జిన్వు ఒకసారి తన షాట్స్ను చెక్ చేసుకుంటాడు. అతను కరెంట్ 15th లెవెల్లో ఉంటాడు. తరువాత జిన్వు స్టెప్స్ దిగి కిందికి వెళతాడు. సడన్గా వాటర్లో ఏదో కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. ఏంటి అని చూసేలోపే తన మీద వాటర్లో నుంచి అటాక్ చేస్తుంది. జిన్వు తన కత్తితో తనను డిఫెండ్ చేసుకుంటాడు. ఆ ప్రాసెస్లో తన కత్తి హాఫ్గా విరిగిపోతుంది. నేను అంత లెవెలప్ అయిండు కూడా ఏమీ లాభం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అతనికి ఇదే బాస్ అని అర్థమవుతుంది.
ఆ మ్యాజికల్ బీస్ట్ స్కిన్ వచ్చి రాక్‌లాగా ఉంటుంది. ఓ పక్క అతని కత్తి హాఫ్‌గా విరిగిపోయి ఉంటుంది. ఆ కత్తి లోపలికి దింపడం అసాధ్యం. అలాగని ఉత్త చేతులతో కూడా ఫైట్ చేయడం కుదరదు. నేను వేరే మార్గం కనుక్కొని చంపాలి. లేదంటే ఆ మ్యాజికల్ బీస్ట్ నుంచి ఒక దెబ్బ పడినా కూడా నేను చనిపోతాను అని అంటాడు. జిన్‌వు ఆ మ్యాజికల్ బీస్ట్‌తో ఫైట్ చేస్తాడు. కానీ అతని వల్ల కాదు. పక్కన పడి ఉన్న కత్తిని తీసుకుంటాడు. అప్పుడు అతను ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తాడు. మానవ జాతిలో అందరికన్నా నువ్వే వీకెస్ట్ హంటర్‌వని అని అందరూ అంటున్నారు. కష్టపడి వాళ్ళు చెప్పింది తప్పని నువ్వు నిరూపించాలి అని తన ఫ్రెండ్ తనకు చెప్తున్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. దాని తర్వాత జిన్‌వు ప్రజల్లోకి వస్తాడు. ముందు డంజన్‌లో జరిగిన దానికన్నా పోలిస్తే నేనేం అంత భయపడడం లేదని ఆ మ్యాజికల్ బీస్ట్‌ని తన 2 చేతులతో చంపేస్తాడు. జిన్‌వుకు ఇంటర్ఫేస్‌లో నువ్వు ఆ మ్యాజికల్ బీస్ట్‌ని చంపావు అని మెసేజ్ వస్తుంది. తను ఆ మ్యాజికల్ బీస్ట్‌ని చంపినందుకు ఒక డ్యాగర్‌ని అలాగే పాయిజన్ ఐటెమ్‌ని పొందుతాడు. ఆ తరువాత ఆ డంజన్ మాయమైపోతుంది. చూస్తే అతను ఎర్త్ మీద ఉంటాడు. జిన్‌వు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఒక సోల్జర్ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫాస్ట్‌గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. సోల్జర్ తన చేతిలో ఉన్న కత్తిని చూసి నువ్వు హంటర్వా అని అడుగుతాడు. అవును నేను హంటర్ని అని చెబుతాడు. ఆ సోల్జర్ తనని ఎర్త్ మీద ఉన్న మ్యాజికల్ బీచ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ 8 మంది ఈ ర్యాంక్ మ్యాజిక్ నైట్స్ అలాగే ఇద్దరు డి ర్యాంక్ మ్యాజిక్ నైట్స్ దానితో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మ్యాజికల్ బీచ్ని ఆపలేకపోతారు. అక్కడే ఉన్న జిన్వు తన కత్తిని విసిరి ఆ మ్యాజికల్ బీస్ట్ డిఫెన్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. దాని తర్వాత ఆ మ్యాజిక్ నైట్స్ ఆ మ్యాజికల్ బీస్ట్ని చంపేస్తారు. అక్కడే ఉన్న ఒక మ్యాజిక్ నైట్ షాక్ అవుతాడు. పక్కన ఉన్న సోల్జర్ని పిలిచి ఆ కత్తిని విసిరింది ఎవరని అడుగుతాడు. సోల్జర్ అతన్ని చూపిస్తాడు. కానీ అతను అక్కడ ఉండడు. ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడే ఉన్న జున్లీ మొత్తం చూస్తుంది. దాంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.